next segment. Just a minute. సో రాజు గారు హ్యాపీగా 3 వెరైటీస్ టేస్ట్ చూసేసాము. మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? సో డ్రై ఫ్రూట్స్ అలాగే నువ్వు పప్పుతో కజ్జికాయలు చేసుకుంటున్నాం కదండి. ఓకే. సో ఇది ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై, బట్ మిగతా దాంట్లో లోపల స్టఫింగ్ అయితే మనకు చాలా హెల్దీ. ఓకే, మరి డ్రై ఫ్రూట్స్ నువ్వు పప్పు కజ్జికాయలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. డ్రై ఫ్రూట్స్ నువ్వు పప్పు కజ్జికాయలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, వేయించిన నువ్వులు 1 కప్పు, కిస్మిస్ కొద్దిగా, గోధుమ పిండి 1 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను పిండి రెడీ చేసి పెట్టాను. సో ఇలాంటి ఐటమ్ మనం చేసుకునేటప్పుడు కొంచెం పిండి ఎక్కువసేపు మనకు నానితే బాగా వస్తుంది. దీంట్లో ఏంటంటే గోధుమ పిండి, దాంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసేసి తగిన నీళ్ళు పోసేసి ఇలా ముద్దలా కలిపేసి పెట్టేసాను. ఓకే, సో స్టఫింగ్ రెడీ చేసుకున్నాం. దానికంటే ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నాం. ఆయిల్ ఇస్తారా? ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. సో డీప్ ఫ్రై లాంటి వాటికి చాలా బాగుంటుంది. సో తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు, తక్కువగా ఆయిల్ పీల్చుతుంది అన్నమాట. ఓకే, సో ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. సో నెక్స్ట్ మిక్సీ జార్లో వేయించిన నువ్వులు, అలాగే డ్రై ఫ్రూట్స్ అండి. సో ఇది కొంచెం పొడిగా చేస్తున్నాను. ఓకే, సో రెండు కలిపేసి పౌడర్ చేసేసుకుంటున్నాం. ఎస్ అండి. సో మనకి అప్పుడు రెండు కూడా బాగా మిక్స్ అయిపోతాయి, రెండు ఫ్లేవర్స్. ఎస్. సో ఇది కొంచెం కచ్చపచ్చగా అయినా మనకి బాగానే ఉంటుందేమో కదా రాజు గారు? అంటే విడిగా కొన్ని మళ్ళీ వేయించిన నువ్వులు వేస్తున్నానండి. ఓ సపరేట్ గా డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం నలకపోయినా మనకి అంటే అంత పెద్ద అలాంటప్పుడు అంటే మన దీంట్లో కాకుండా కొంచెం ఇలా పౌడర్ లా ఉంటే బాగుంటుంది, మనకు కొంచెం బ్యాండింగ్ రావాలి కదా. ఓకే, అలా కూడా కావాలనుకుంటే మీరు చెప్పినట్టు కదా విడిగా మళ్ళీ కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టి యాడ్ చేసేసుకోవాలి. ఓకే. సో దీంట్లో బెల్లం తురుము సో సరిపడా, అలాగే కొద్దిగా యాలకుల పొడి, ఓకే, కిస్మిస్ అండి, మిగతా వేయించిన నువ్వులు. సో ఇవన్నీ కూడా కొంచెం బాగా కలిపేసుకోవాలి. సో ఇంకొంచెం టైం పడుతుంది మనకు ఆయిల్ కూడా వేడి కావడానికి. ఓకే, సో అయితే ఇక్కడ ఎలాగో రాజుగారు అది మిక్స్ చేస్తున్నారు కాబట్టి ఈలోగా మనం ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఒకప్పుడు 50-60 ఏళ్లు పైబడిన తర్వాతే జుట్టు తెల్లబడేది, కానీ ఈ రోజుల్లో చిన్న వయసులోనే జుట్టు తెల్లబడిపోతుంది. మరి సహజ సిద్ధంగా జుట్టు తెల్లబడకుండా ఎలా ఆపుకోవాలి అంటే ఈ చిట్కా ప్రయత్నించి చూడండి. కొద్దిగా వెనిగర్, నిమ్మరసం రెండు కలుపుకుని జుట్టుకి బాగా అప్లై చేసుకుని ఒక 20 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తూ ఉండాలి. ఇలా వారంలో 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే జుట్టు తెల్లబడ్డం అనే సమస్య బాగా తగ్గుతుంది, జుట్టు బాగా నల్లబడుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఇది మిక్స్ చేసి పెట్టేశాను. సో ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండిని కొంచెం కొంచెం తీసేసుకొని చిన్న సైజు పూరీలా చేసేసుకోవాలండి. ఓకే, కొద్దిగా పొడిపిండి వేసేసుకొని ఓకే. సో రెండు ఒకేసారి చేసేసుకొని ఫిల్లింగ్ చేసేసుకుందాం. ఓకే, సో గోధుమ పిండి అయితే బెస్ట్ కొంచెం మైదా కంటే కూడా. ఎస్, మనకు కాస్త క్రంచినెస్ కూడా గోధుమ పిండి అయితే కొంచెం కరకరలాడుతుంది. అంటే పైన కొంచెం స్కిన్ తో ఉంటుంది కదా. యా, ఓకే. సో మోల్డ్ ఉంటే మోల్డ్ యూజ్ చేసుకోవచ్చు. సో ముందుగా మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం నువ్వు పప్పు, ఓకే, డ్రై ఫ్రూట్స్ స్టఫింగ్ అండి.
సో ఈ రెండు కూడా ఒకేసారి మనం ఫ్రై చేసేసుకున్నాం. ఓకే సో ఈవెన్ గా ఫ్రై అవుతాయి. యా, సో ఈ మౌల్స్ ఉంటే కొంచెం మనకి వర్క్ ఈజీ అయిపోతుంది. షేప్ అంటే అన్ని కూడా కొంచెం ఈవెన్ గా వస్తాయి. సో అది క్లోజింగ్ అంతా కూడా పర్ఫెక్ట్ గా అయిపోతుంది. ఎస్ అండి. అండ్ మనకి వీటిలో కూడా చక్కగా ఇప్పుడు సైజెస్ కూడా దొరుకుతున్నాయి. అది వరకంటే కజ్జికాయలు ఒకటే సైజ్ లో దొరికేవి. Yes. ఇప్పుడు ఆ ప్లాస్టిక్ వి కూడా మౌల్స్ కొన్ని డిఫరెంట్ సైజ్ లో డిఫరెంట్ అంటే వాటిలో కూడా కొంచెం చిన్న చిన్న వేరియేషన్ డిజైన్ టైప్ డిజైన్స్. సో అలాంటివి ఉంటే హ్యాపీగా మనకి కావాల్సిన సైజ్ లో మనకి నచ్చినట్టు చేసేసుకోవచ్చు. సో ఇలాంటి వంటలన్నీ కూడా చాలా మంది అవి క్లోజ్ చేసుకోవడము అంటే ఆ గవ్వలు కానీ అది సరిగ్గా రావని చెప్పి మోస్ట్లీ కొనుక్కుంటూ ఉంటారు. సో ఇలాంటి చిన్న చిన్న ఇలా మనకి మార్కెట్ లో వచ్చినాయి అంటే గవ్వలంటే ఇంకా ఏం చేయలేమండి. అవును, మాన్యువల్ గా చేసుకోవాల్సింది. యా. కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే బాగుంటుంది. సో కార్వింగ్ చేసేస్తారా రాజు గారు? నేను చూస్తూ ఉంటాను. ఓకే అండి. సో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. ఓకే. సో చెర్రీ టమాటోస్ తీసుకున్నానండి. ఫ్లవర్ షేప్ లో మనం అంటే హాఫ్ గా కట్ చేసి అలాగే కీరా. ఓకే. సో కట్ చేసేసుకొని మనకు కావాల్సినట్టుగా ప్లేట్లో అరేంజ్ చేసుకోవడం. ఓకే. సో వీటితో కలర్ అనేది బాగా వస్తుంది. యా, అవి కూడా సేమ్ మన చెర్రీస్ లాగే ఉన్నాయి. ఎస్. సరిపోతుందండి, తీసేసుకోవచ్చు. సో గ్రీన్ చిల్లీ, సో ఈ కీర లీవ్స్ లో అక్కడక్కడ అలా పెట్టేసేస్తున్నాం. డ్రై ఫ్రూట్ నువ్వు పప్పు కజ్జికాయలు రెడీ అండి. ఓకే అండి, మరి కజ్జికాయలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్స్ నువ్వు పప్పు కజ్జికాయలు తయారు చేసే విధానం. ముందుగా గోధుమ పిండిలో ఉప్పు, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. వేయించిన నువ్వులు, డ్రై ఫ్రూట్స్ మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి, కిస్మిస్, వేయించిన నువ్వులు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని కొద్దిగా ఒత్తుకొని మధ్యలో నువ్వు పప్పు మిశ్రమం ఉంచి అంచులు మూసి కజ్జికాయల్లో ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, నువ్వు పప్పు కజ్జికాయలు రెడీ. ఓకే అండి, మరి డ్రై ఫ్రూట్స్ నువ్వుల కజ్జికాయలు తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, థ్యాంక్ యూ. బాగుంది. డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసినా ఓవరాల్ గా నువ్వుల ఫ్లేవర్. ఎస్. అండ్ యూజువల్ గా మనం కజ్జికాయలు ఎప్పుడు కూడా అంటే ఇంత ఇలా వేడివేడిగా తినం కదా. బాగున్నాయి వేడివేడిగా తింటుండే కజ్జికాయలు. ఎస్, ఆ నువ్వు పప్పు టేస్ట్ ఎక్కువ తెలుస్తూ కిస్మిస్ కూడా యాడ్ చేసుకున్నాము కూడా, పుల్ల పుల్లగా బాగుంది రాజుగారు ఓవరాల్ గా. అంటే యూజువల్ గా నువ్వులు ఒకటి వేసుకుంటే అది మనకి ఆ నువ్వులు బెల్లం డిఫరెంట్ కాంబినేషన్ తెలుస్తూ ఉంటుంది. అవును, ఇందులో కూడా కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా ఉండేసరికి మధ్యలో కిస్మిస్ తగులుతూ డిఫరెంట్ గా ఉంది. సో ఇలాగ డ్రై ఫ్రూట్స్ ఇంకా నువ్వు పప్పు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. వేసవిలో ఆకుకూరలు, కూరగాయలు, ఫ్రూట్స్ ఇలాంటివి బాగా వడిలిపోతూ ఉంటాయి, తొందరగా వాడిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నీళ్లలో నిమ్మరసం పిండుకుని దీని కనుక కూరగాయల మీద, ఆకుకూరల మీద, ఫ్రూట్స్ మీద చల్లుతూ ఉన్నట్లయితే అవి వడిలిపోకుండా తాజాగా ఉంటాయి.